నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఈ వక్రగతి వల్ల అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవానుని మనం ధ్యానం చేసుకుని మొదలు పెడదాం. ఓకే. గంగణపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గంగణపతే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిన వెళ్తున్నాడు. 139 days అనేసి మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి, వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వక్రం అంటే వంకరగా తిరగడం అచ్చ తెలుగులో. అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కి ఆయనే, విచారానికి ఆయనే, దుఃఖానికి ఆయనే, తర్వాత రోగానికి ఆయనే, మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి కురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము. తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా, భయంకరంగా అవతలి వాళ్ళని భయపెట్టాలన్నా కూడా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వ్యాపారం చేస్తారు, బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు. కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు, ఇంక వేరే ఏమీ అమ్మరు. వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్. ఎందుకని అంటే ఏంటి, శని కటాక్షం బాగుంది. కొంతమంది ఓన్లీ వైన్ షాపులే పెడతారు, మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో అది కూడా శని భగవానుడి యొక్క దయ. అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు, నష్టాలు, బాధలు, బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు, ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు, అది కూడా శని భగవానుడే. హోటల్స్, రెస్టారెంట్లు, పబ్బులు, రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు, పబ్బులు అన్నింటికీ ఈయనే. పాడుపడిన ఇళ్ళు, పాత వస్త్రాలు, విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా, వాటిలన్నింటికీ శని భగవానుడే కారకుడు. అందువల్ల మకరం, కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు వెళ్ళి కూర్చుంటాడు. అయితే కుబేరులన్నా అవుతారు, లేదా పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. సరే, ఇంత బాగుంది కదా, మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు. మరి ఈ శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కష్టాలు, నిష్ఠూరాలు, మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది. కాబట్టి శని అంటే అమ్మో శని, లేకపోతే ఎవరైనా జిడ్లా పట్టుకున్నారనుకోండి, శనిలా పట్టుకున్నావు, ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి. అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ, తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు. ఏంటి అసలు పౌరుషం లేదు, ఎన్ని మాటలన్నా సరే ఎంతే వచ్చి కూర్చుంటున్నాడు, అలా తిడుతూ ఉంటాం కదా, వాటిలన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుందా. అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి 3 సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు. ఇది కూడా శని యొక్క ప్రభావమే. ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా, ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. 12 రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా, ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అమ్మ, ఇప్పుడు ఈ శని వక్రగతి వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? తప్పనిసరిగా చెప్తానమ్మా. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, నా తర్వాత ముఖ్యంగా ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది శని భగవానుడు? మరి తన రాశిలోనే తను ఒక వక్రగతిని పొందుతున్నాడు కదా, అందువల్ల కుంభంలో పొందుతున్నాడు. ఈ 2 రాశులకి కూడా అధిపతి ఆయనే, 2 క్షేత్రాలు ఆయనే పరిపాలిస్తాడు, అంత గొప్పవాడు. అట్లాంటి వాడు ఏం చేస్తాడయ్యా అంటే మేలు చేస్తాడు అని చెప్పుకోవచ్చు. మేలు చేస్తాడు 139 రోజులు. ఏ రకంగా ఏమిటి విషయం అనేది మనం చక్కగా పరిశీలించుకుందాం. ఉద్యోగాలు వచ్చే శుభవార్త నిరుద్యోగులకి ఉంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఇంకా మంచి ఉద్యోగంలోకి చేంజ్ అయ్యి
మంచి జీతాలతో మంచి ప్యాకేజీలకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్లు కానీ ఏ విషయంలో అయినా సరే కలిసి వచ్చే కాలం వచ్చింది అని చెప్పొచ్చు. అలానే విదేశీయానం కూడా ఉందమ్మా. విదేశీయానం కూడా ప్రయత్నం గట్టిగా చేస్తే ఉండే అవకాశం ఉంది, కానీ గట్టి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కదా, అందువల్ల ఆరోగ్య విషయంలో ఆరోగ్యానికి సంబంధించిన సూర్యభగవానుడికి నమస్కారాలు మానకండి. అందువల్ల సూర్యభగవానుడి వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. అందుకని సూర్యభగవానుడు నమస్కారాలు చేసుకోండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ఎప్పుడో లోన్ పెడతాం ఇల్లు కొనుక్కుందామని, లేకపోతే ఎప్పుడో పెడతాం ఏదో బండి కొనుక్కుందామని, కారు కొనుక్కుందామని, కానీ ఆ లోన్లు ఏమి శాంక్షన్ అవ్వవు. ఇప్పుడు శాంక్షన్ అవుతాయి, అస్సలు తిరగలేదు. ఈ 139 రోజుల్లో వాహనాలు కానీ ఇళ్ళు కానీ ఏదైనా పూర్వం పెట్టిన అప్లికేషన్స్ అన్నీ ముందుకెడతాయి. అప్పటి వరకు నిద్రపోతున్న ఫైల్లో ఉన్నటువంటివి ముందుకు పెడతాయి. అవి మీకు శాంక్షన్ అయ్యి మీకు యోగం, మంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది. అది చక్కగా మకర రాశి వారు అనుభవిస్తారు. అలానే ఇప్పుడు వివాహ విషయానికి వస్తే ఎలా ఉంటుందమ్మా? శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? వివాహ విషయాల్లో కూడా ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కనుక మీరు చిన్న ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యి మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం, పెళ్ళిళ్ళు జరిగిపోయే అవకాశం, కుదిరే అవకాశం, లవ్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం, టీవీ సినీ కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఈ యొక్క 139 రోజుల్లో అదృష్టవంతులు అన్నీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా కూడా కొంచెం ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి, సక్సెస్ అయిపోతారు. అంటే ఈ రాశి వారికి సంబంధించి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? అయితే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటేనమ్మా, కొంచెం తెలియనటువంటి అనారోగ్యాలు. అంటే వెళ్ళిన పని వెంటనే అయిపోతే సంతోషం, వెళ్ళిన పని 2-3 సార్లు తిరిగితే ఆ కాళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా ఇవన్నీ సాధారణంగా ఉంటాయి కదా. అది తర్వాత ఏంటంటే కొంచెం ఈ యొక్క మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. ఎదుటి వాళ్ళని రియల్ ఎస్టేట్ రంగంలోని, తర్వాత ఏదైనా శుభకార్యాల విషయంలో, వివాహాది శుభకార్య విషయాల్లో మాయ మాటలు చెప్పేవాళ్ళు మనకి తగులుతారు. అలాంటి విషయాల్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి, అది చెప్పదగిన సూచన. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది? కోర్టు సమస్యలు కూడా ముందుకు పెడతాయమ్మా. కోర్టు సమస్యల్లో కూడా తీర్పులు వచ్చే అవకాశం కనబడుతుంది. అమ్మ, ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనాలనుకుంటారు, ల్యాండ్ విషయంలో కానీ, అంటే అలాంటి ప్లానింగ్ అనేది చేయొచ్చా ఈ మకర రాశి వాళ్ళు? ఇల్లు కొనడం కానీ, లేకపోతే వాహనాలు కొనుక్కోవడం కానీ, లేకపోతే ఏదైనా సరే వస్తువులు అమర్చుకోవడం కానీ తప్పనిసరిగా జరుగుతుందమ్మా. 139 రోజుల్లో ఇల్లు అమర్చుకుంటారు, ఇల్లు కూడా కొత్తది గృహప్రవేశం చేయగలుగుతారు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ మాటల మాయలో పడకుండా ఉంటే అన్ని విధాల సక్సెస్ బాగుంది. ఆర్థికంగా కూడా బాగా పుంజుకుంటారమ్మా వీళ్ళు. ఇదివరకటి కంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు. అవకాశం అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటమ్మా అసలు? పరిహారం అని అనుకున్నట్లయితే మనము కొన్ని విషయాల్లో గురువు యొక్క అనుగ్రహం ఎక్కువ కావాలి. గురువు ఈ మకర రాశి వాళ్ళకి మకరం, కుంభం, మీనం, మేషం, వృషభంలో ఉన్నాడు. ఆ గురువు గారికి సంబంధించినటువంటి గురు పాదుకా స్తోత్రం చేసుకోవడం, శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం, ఆ తర్వాత ఇంకా ముఖ్యంగానేమో అమ్మవారైనటువంటి లక్ష్మీనారాయణని కొలుచుకోవడం, తర్వాత శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆరాధన. శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే మమ్మెప్పుడు కలిఖ్యావతార అనే నామాన్ని రోజు 11 సార్లు చదువుకోవడం వల్ల కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ సుముఖంగా ఉంటాయి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రేనమ్మా.